गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। ఓం శాంతి. ఈరోజు వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఆత్మలందరికీ కూడాను, బాబా పిల్లలందరికీ కూడాను శుభాకాంక్షలు. అంటే వినాయకుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? విఘ్న వినాశం, మన యొక్క విఘ్నాలన్నింటినీ కూడా తొలగిస్తాడు అని భక్తి మార్గంలో కూడా ముందుగా విఘ్నేశ్వరుణ్ణే పూజిస్తుంటారు. అందువల్ల ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం ఈ యొక్క విఘ్న వినాశకులు ఎలా కావాలి, విఘ్నాలపైన ఎలా విజయం సాధించాలి అనే విషయాన్ని మనము చెప్పుకున్నాము. ఓం శాంతి. विघ्नों पर विजय। मनुष्य जन्म हीरे तुल्य गाया गया है, परंतु आज की दुनिया का सच्चा चित्र यह है कि विघ्नों के चंगुल में फंसने के कारण मानव जीवन तनावपूर्ण, संघर्षमय, दुखपूर्ण हो गया है। కానీ మనిషి జన్మ వజ్రతుల్యమని అంటారు, కానీ ఈ రోజుల్లో సత్యమైన విషయం ఏంటంటే మానవ జీవితము అశాంతితో సంఘర్షణపూర్వకంగా దుఃఖమయమై ఉంది. బాహర్కే తుఫాన్ హోతే హీ హై, పరంతు బయట ప్రపంచంలో పరీక్షలు ఉంటాయి, పరంతు మనుష్య జీవన్ మే ఆంతరిక తుఫాన్ తీవ్ర హోతే జా రహీ హై. బయట పరీక్షలే కాకుండా, పరిస్థితులే కాకుండా మనిషి మనసులో కూడా అనేక రకాల తీవ్రమైన తుఫాన్లు వస్తున్నాయన్నమాట. ముఖ్య కారణం, దీనికి కారణం ఏంటి? వికారోంకే పరిణామ స్వరూపు దుఃఖీ మన్. వికారాల యొక్క వల్ల మనసు దుఃఖితం అవుతోంది. కయి లోగ్ మకడీ की तरह खुद ही अपनी गलत धारणाओं संस्कारों से स्वयं को विघ्नों में उलझाए जा रहे हैं. కొంతమంది ఎలా ఉన్నారు? సాలెపురుగులాగా వాళ్ళ యొక్క చేసిన తప్పులు, వాళ్ళ యొక్క సంస్కారాల వలన విఘ్నాలలో పడి కన్ఫ్యూజ్ అవుతున్నారు. समाज में नैराश्य, वैमनस्य का वातावरण देखकर कई लोग व्यसनों के आदती हो गए हैं. ఈ సమాజంలో ఉన్నటువంటి నిరాశ, వైషమ్యాలు, ఇలాంటి వాతావరణాన్ని చూసి కొంతమంది వ్యసనాలకు బానిసలయ్యారు. मनोवैज्ञानिक डॉक्टर्स व्यवस्थापन करने का कार्य के सलाहकार यही बताते हैं कि तनाव या दुखों के अवसरों में रक्तचाप बढ़ता है. అంటే డాక్టర్లు ఏం చెప్తారు? ఇలాంటి బాధల వల్ల, ఈ ప్రపంచంలో వ్యవహారాల వల్ల డాక్టర్స్ కానీ, మానసిక వైద్యులు కానీ ఏం చెప్తున్నారు? ఒత్తిడి వల్ల దుఃఖానికి లోబడిపోయి బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది, శ్వాస తేజ్ చల్తీ హై, శ్వాస తీవ్రంగా నడుస్తూ ఉంటుంది. హార్మోన్స్ మీ బదలావ్ హోతే హై, హార్మోన్స్లో కూడా తేడా వస్తుంది. కయి బీమారియోं का మూల కారణం మన్ కి ఖరాబ్ అవస్థ. అనేక రోగాలకి మూలమేంటి? మనసు చెడిపోవడం వల్ల. కభీ కభీ వ్యక్తి కే మన్ మే ఆత్మహత్యకే भी విచార్ ఆతే హై. కొన్నిసార్లు మనుషుల మనసు లోపల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా రావడానికి కారణం ఇదే. कभी कभी व्यक्ति के इस सब समस्याओं के समाधान के लिए, ఈ సమస్యలన్నిటికీ కూడా సమాధానం दवा के साथ साथ रिलैक्सेशन टेक्निक, मेडिटेशन और स्वयं के विचार, भावना व आचरण एवं व्यवहार पर नियंत्रण आदि उपायों के बारे में डॉक्टर समझाते हैं. అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే ఇవన్నిటికీ కూడా ఎలా వస్తున్నాయి రోగాలు, దీనికోసం ఒక టెక్నిక్, రిలాక్సేషన్గా ఉండాలి, మెడిటేషన్ చెయ్యాలి, దీనికి అన్నిటి కూడాను అని వాళ్ళు, మీ ఆలోచన విధానం బాగుండాలి, మీ భావనలు మంచిగా పెట్టుకోవాలి, ఆచరణ కానీ మీ వ్యవహారం కానీ కంట్రోలింగ్ పెట్టుకోవాలి అనే ఉపాయాలు చెప్తూ ఉంటారు. వ్యక్తికో పీస్ బి దేనీ పడతీ హై. దానికోసం వ్యక్తులకి ఏం చేయాలి? వీళ్ళు డాక్టర్లకు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది. హమ్ ప్యార్ కే సాగర్ శివ్ బాబా కా జితనా ధన్యవాద్ కరే. ప్రేమ సాగరుడైన శివ్ బాబాకి ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. బాబా నే హమే ఇన్ పరిస్థితియోं से बाहर आने के सहज सुंदर उपाय बताकर, బాబా ఈ పరిస్థితులన్నింటినీ కూడా బయటపడడానికి సహజమైన ఉపాయం చెప్పి మన్కు సదా ఖుష్ రఖనే కి కళా సిఖాయి. మనసును ఎప్పుడూ ఆనందంగా ఉంచుకునే కళను నేర్పించారు.
और जीवन में एक नई क्रांति लाई, మన జీవితంలో కొత్త రకమైన తేజస్సుని తీసుకొచ్చారు. एक सच्चा सहयोगी అశరీరీపన్ के అభ్యాస్ से, ఒక సత్యమైనటువంటి రాజయోగి అశరీరి అయ్యేటువంటి సాధన ద్వారా, శ్రేష్ఠ శ్రేష్ఠ సంకల్పాలు చేయడం ద్వారా, ఆత్మిక దృష్టి వృత్తి వ్యవహార్ సే, ఆత్మిక దృష్టి భావన వ్యవహారాలతో, తదా డ్రామా కే జ్ఞాన్ సే, డ్రామా యొక్క జ్ఞానం ద్వారా इन विपदाओं पर निश्चित रूप से विजय प्राप्त करता है. ఈ ఆపదల నుంచి మనందరినీ కూడా సరి అయినటువంటి రూపంలో మనకు విజయం పొందేలాగా చేస్తుంది. यह योगी विघ्नों को खेल समझकर उनसे खेलता है. యోగి అయిన వాళ్ళు విఘ్నాలని ఆటగా తీసుకుని ఆడుకుంటారు. విఘ్న ఆయే తో భీ వహ్ అప్నీ ఖుషీ వ శాంతి కో గవాతా నహీ. ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ వాళ్ళ యొక్క సంతోషాన్ని కానీ శాంతిని కానీ పోగొట్టుకోరు. ఖుద్ భీ స్థితి ఊంచి రఖకర్ బాతోं को परिवर्तनशील समझते हुए, వాళ్ళు కూడా స్థితిని ఉన్నతంగా ఉంచుకొని విషయాలని పరివర్తనాత్మకంగా భావిస్తూ చోటా బనా దేతే హై, చిన్నవిగా చేసుకుంటారు. విఘ్నం కో శిక్షక సమజ్కర్, ఈ విఘ్నాలని ఒక టీచర్గా భావించి, శిక్షకుడిగా భావించి, అప్నేమే సుధార్ లాకర్, వాళ్ళు తమను తాము సరి చేసుకొని, అప్నే విచార్ వ దృష్టికోణకు మహాన్ బనాయే రఖతే హై, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ దృష్టికోణాన్ని కానీ గొప్పగా ఉంచుకుంటారు. పరివారమే రహతే, కుటుంబంలో ఉంటూ కూడా అన్యకే విచారంకు సమ్మాన్ దేతా హై, ఇతరుల ఆలోచనలకు కూడా గౌరవిస్తుంటారు. సహయోగ్ దేతా హై, సహకరిస్తుంటారు. అభిమాన్ छोड़कर सहन शक्ति से काम लेता है, అహంకారాన్ని వదిలిపెట్టి సహనంతో పని చేసుకుంటారు. बीमारी को भी दूर भगाने में राजयोगी ईश्वर पढ़ाई के धारणा से सफल हो जाता है. అనారోగ్యంలో కూడా అనారోగ్యాన్ని దూరంగా వెళ్ళగొట్టడానికి రాజయోగి ఈశ్వరీయ చదువుని ధారణ చేసి సఫలం చేసుకుంటారు. తనకి ధన్కి ప్రకృతికి, తనువుతో కానీ ధనంతో కానీ ఈ ప్రాకృతికమైనటువంటి సర్కార్కి, ప్రభుత్వం నుంచి కానీ और से कोई भी परीक्षा आए, ఎటుపక్క నుండి ఎలాంటి పరీక్ష వచ్చినా तो भी परमात्मा की मदद पर अटूट निश्चय की नींव को वह हिलने नहीं देते. తరగనటువంటి నిశ్చయంతో దాన్ని ఎటు కూడా చలించనీయరు. ఏకాంత में बैठ अपनी जांच करता है, ఏకాంతంలో కూర్చొని తాను పరిశీలించుకుంటారు రాజయోగి అయిన వాళ్ళు. జ్ఞాన్ కే మహత్వపూర్ణ బిందువుం కో అనుభవమే ఉతార్తా జాతా హై, జ్ఞానం యొక్క విలువైన మాటలని, బిందువులు లాంటి మాటల్ని అనుభవం చేసుకొని తమ జీవితంలో అమలు చేసుకుంటారు. ఇస్ రీతి ఈశ్వర్ కో అప్నే వ్యక్తిత్వ సే ప్రత్యక్ష కర్తా హై, ఈ విధంగా ఈశ్వరుణ్ణి తమ వ్యక్తిత్వంలో ప్రత్యక్షం చేస్తారు. भविष्य में हो सकने वाली घटनाओं के दृश्य पहले ही शांति के समय कल्पना से आंखों के सामने रेखांकित करना, या बुद्धि रूपी नेत्र से पहले से ही देखकर उस समय हमें क्या क्या करना होगा इसका चिंतन करके अपने आप को तैयार करना. భవిష్యత్తులో కూడా ఏవైనా సంఘటనలు జరిగితే శాంతంగా ఎలా ఉండాలి అని ఊహించుకొని ముందే దాన్ని విజన్ ద్వారా బుద్ధిని నేత్రం ద్వారా చూస్తూ దాని యొక్క సమయాన్ని ఏమేం చెయ్యాలి, ఆ సమయానికి ఆ చింతనలో ఉండాలి. ఆప్కో తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఇస్ ప్రక్రియకు కహెంగే కి మానసిక చిత్రణ ఏవన్ అప్ని మానసిక స్థితి స్థిర రఖనే, అందుకని మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి ఉపాయం కా ఉపయోగి చింతన్ ఆరు పూర్వ అభ్యాస్, దీనికోసం ముందే అలవాటు చేసుకోవాలి. जैसे किसी बड़ी इमारत के निर्माण से पहले शिल्पकार या आर्किटेक्ट पहले से ही उसका पूर्ण दृश्य मन के पर्दे में सामने लाता है. ఇప్పుడు ఒక ఇంజనీరు ఎలా బిల్డింగ్ కట్టాలో తన ముందు నుంచే ఒక చిత్రాన్ని చిత్రించుకుంటారు. फिर उनका छोटा सा मॉडल बनाकर सबको दिखाता है, చిన్న మోడల్ తయారు చేసి అందరికీ చూపిస్తారు కదా. फिर उसके बाद उस इमारत में बनाने का काम आरंभ हो जाता, ఆ తర్వాతనే ఆ భవనం తయారు కావడానికి మొదలవుతుంది. उसी प्रकार इस अविनाशी विश्व नाटक में
ఈ విధంగా ఈ శాశ్వతమైన విశ్వ నాటకంలో जो पहला सीन अर्थात स्वर्ग का सीन बाबा ने हमको समझाया అందుకని ప్రథమ దృశ్యం స్వర్గ దృశ్యం ఉంటుంది బాబా మనకు వివరించారు జిసే हमने దివ్య బుద్ధి రూపీ నేత్ర సే देखा है దాన్ని మనం దివ్య బుద్ధి అనే నేత్రంతో చూసాము ఓ బడా హి मन भावन है చూడడానికి చాలా మనసు ఆనందంగా ఉంటుంది और उसकी स्थापना की तैयारी हम राजयोगी कर रहे हैं దాన్ని స్థాపన చేయడానికి మనం రాజయోగులము తయారుగా ఉన్నాము పరంతు जो अंतिम सीन आने वाला है కానీ అంతిమ దృశ్యం ఏంటి వినాశనం దృశ్యము ఏదైతే రాబోతుందో దాన్ని उनका भी चित्र मन చక్షుओं के सामने पहले से ही लाना होगा మానసిక చక్షు ముందు అంటే మన బుద్ధిలో నుంచి బుద్ధి అనే చక్షు ముందు నుంచే తెచ్చుకోవాలి यह बात हमारे प्यारे शिव बाबा ने विश्व कल्याणकारी మన తండ్రి ప్రియమైన శివ బాబా విశ్వ కళ్యాణకారి త్రినేత్రి త్రికాలదర్శి త్రిలోకినాథ్ అయినా ఇన్ని టైటిల్స్ ఉన్నాయి మన తండ్రికి वे हमें समझाते हैं ఆయన మనకి ఏం చెప్తున్నారు बाबा कहते हैं जो स्थापना तथा विनाश का साक्षात्कार अभी तुम दिव्य बुद्धि से और दिव्य दृष्टि से करते हो ఇప్పుడు స్థాపన కానీ వినాశనం కానీ సాక్షాత్కారం అంతా దివ్య బుద్ధితో దివ్య దృష్టితో చూస్తున్నారు फिर इन స్థూల నేత్రం से देखेंगे ముందు ముందు ఈ స్థూలమైన చర్మ చక్షువులతో చూస్తారు इसलिए पहले से ही पदार्थों के विशेष आधार ఈ పదార్థాలకు పైన విశేషమైన ఆధారం खाना पीना पहनना चलना रहना संपर्क में आना ఇవన్నీ ఉంటాయి కదా इन सब की చెకింగ్ करो ఇవన్నీ కూడా ఎలా ఉంచుకోవాలో మీరు గమనించుకోండి कोई बात नहीं कहीं ना कहीं विघ्न रूप तो नहीं बनती ఏదైనా విషయం మళ్ళీ విఘ్నం అవుతుందా నాకు అభిసే ట్రయల్ కరో ఇప్పటి నుంచే మీరు ట్రయల్ చేసుకోండి అచ్చా ఓం శాంతి ఓం శాంతి మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు అందరూ కూడా విఘ్న వినాశకులై సుఖంగా ఈ యొక్క సంగమ యుగంలో జీవించాలని బాబా కోరుకుంటున్నారు ఓం శాంతి